హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటు ఫుడీ. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన టమోటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు, ముందుగా వాష్ చేసి పెట్టుకునే 1/2 కిలో చికెన్ ఇందులో వేసుకుంటున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని రుచికి సరిపడేంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం పసుపు, రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసి నీళ్లు పోసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చికెన్ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.